అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ కు మరోసారి గట్టి షాక్ తగిలింది. భారత్ ను నిందించేందుకు ప్రయత్నించిన భంగపడింది. ఐక్యరాజ్య సమితి సమావేశంలో జమ్మూ కాశ్మీర్ పై చేసిన వ్యాఖ్యలకు భారత్ ధీటుగా బదులిచ్చింది. స్వార్థ ప్రయోజనాల కోసం అరాచక శక్తులను పాక్ పెంచి పోషించిందని స్పష్టం చేసింది. ఇప్పుడు వాటి కాటుకే బలవుతోందని మండిపడింది. సింధు జలాల ఒప్పందం రద్దును భారత్ ప్రస్తావించింది. ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశం సద్భావన, స్నేహంతో కలిగే ప్రయోజనాలను పొందలేదని పేర్కొంది. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సమావేశంలో పాకిస్తాన్ ప్రతినిధి జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. దీనికి ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతినిధి అనుపమా సింగ్ ధీటుగా స్పందించారు. పాక్ తీరుపై నిప్పులు చెరిగారు. జమ్మూ కాశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని స్పష్టం చేశారు. భారత భూభాగాలను పాక్ ఆక్రమించుకున్న సమస్యే పరిష్కారం కాలేదని తెలిపారు. ఈ భూభాగాల్లో కొన్ని దశాబ్దాలుగా సైనిక బలగాల అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని మండిపడ్డారు. అక్కడ ప్రజలు బుల్లెట్లు, క్రూరత్వాన్ని ఎదుర్కొంటున్నారు. ఇటీవల రావల్కోట్లో జరిగిన విషాదం పాక్ దారుణాలకు నిలువెత్తు సాక్ష్యమని అనుపమా సింగ్ వివరించారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, వారికి శిక్షణ ఇవ్వడాన్ని ఆ దేశ రక్షణ మంత్రి తమ ప్రభుత్వ విధానంగా చెప్తారని మండిపడ్డారు. అలాంటి దేశం ఇప్పుడు తాము ఉగ్రవాద బాధితులమని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం పాక్ అరాచక శక్తులను పెంచి పోషించిందని ఆరోపించారు. ఇప్పుడు అవి తిరిగి ఆ దేశాన్ని కాటేస్తున్నాయని అనుపమా సింగ్ విమర్శించారు. ఇటీవల పీఓకేలోని రావల్కోట్లో ఆందోళనకారులను పాక్ అణచివేసింది. ఈ క్రమంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. Back. Mr. Vice President, our position on Indus Water Treaty is well known. It defies logic that a state which exports terror as an instrument of policy continues to demand the privileges of cooperation predicated on goodwill and friendship. It is equally undeniable that the treaty is now outdated. No technical arrangement can remain frozen in time while the world around it is transformed. A treaty negotiated in 1960 cannot be treated as a perpetual entitlement, which is insulated from accountability, detached from present-day realities, and untouched by the profound changes of the past 6 decades. The escalating impacts of climate change, advances in technology, and the growing imperative for sustainable clean energy demand a re-evaluation of the treaty's relevance and applicability. Mr. Vice President, instead of coveting Indian territories, Pakistan would serve itself and its people far better by putting its own house in order. Its seasonal theatrics in this council, own